నీతిమంతులు అవుతాం. నీతి విత్తనాలు ఇందులో ఉన్నాయి. ఆ నీతి విత్తనాలు మనం తీసుకుని విత్తితే నీతి ఫలిస్తుంది అని చెప్పి ప్రభు కరెక్ట్ నేను మీకు తెలియజేస్తున్నాను. నీతిని విత్తువాడు ఏ బహుమానం పొందుతాడండి? అందరూ గట్టిగా శాశ్వతమైన బహుమానం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రేపు పోయే బహుమానం కాదు, ఒక గంట నుండి ఇంకో గంట కనబడిన బహుమానం కాదు, ఒక రోజు ఒక నెల ఒక సంవత్సరం ఉండే బహుమానం కాదు. అది శాశ్వత కాలము, మరణ పర్యంతము, మరణమైన తర్వాత కూడా మనతో ఉండే బహుమానం ఏదైనా ఉందా అంటే అది దేవుడిచ్చే బహుమానం. దేవుడిచ్చే బహుమానం. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడు. అదే బహుమానం చెప్పగలరు? జీవ కిరీటం అనే బహుమానం. హల్లెలూయా, హల్లెలూయా. జీవ కిరీటం అనే బహుమానాన్ని దేవుడు మన మీద పెడితే ఆ బహుమానాన్ని ఇస్తే చనిపోయే ముందు మనకి, చనిపోయిన తర్వాత కూడా మనతోనే ఉంటదండి. అది జీవములోకి నడిపిస్తుంది. ఆ నీతి కిరీటం మనకు కావాలి అని మనం అందరం కోరుకుందామండి. అది శాశ్వతమైన బహుమానం అని నేను మీకు తెలియజేస్తాను. అయితే మనిషి జీవితంలో నీతి అనేది ఎప్పుడు ప్రారంభం? మనిషి జీవితంలో నీతి అనేది ఎప్పుడు ప్రారంభం? బైబిల్లో 4 నీతుల గురించి చెప్తుంది. ఎన్ని నీతులు అండి? 4 నీతులు ఏంటంటే, 1 మనుషుల నీతి, 2 శాస్త్ర నీతి, 3 పరిచయ నీతి, 4 స్వనీతి. ఈ 4 నీతులు బైబిల్. 1 మనుషుల నీతి, 2 శాస్త్రాల నీతి, 3 పరిచయ నీతి, 4 స్వనీతి. 4 నీతులు. కానీ దేవుడు ఏ నీతిని సంపాదించుకోమంటున్నాడంటే పరిశుద్ధమైన నీతిని సంపాదించుకోమంటున్నాడు. మనుషుల నీతి వేరుగా అంటారు, ముఖాలను చెప్పే నీతి. శాస్త్రుల పరిచయ నీతి వేరుగా ఉంటుంది, వాళ్ళు ఏంటంటే తప్పులను ఎంచాలనే నీతి. స్వనీతి మనమే నిర్ణయం చేసుకుంటాం. ఇవేమి కూడా దేవుడు అంటున్నాడు. కానీ దేవుని నీతి ఒకటే పనికి వస్తుందండి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. హోషేయ 10:12. దానియేలు తర్వాత నుండి 10వ అధ్యాయం 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమైన కోత మీరు కోయుదురు. అంటే నీతి ఫలించినట్లు విత్తనము వేయుడి. నీతి ఫలించాలంటే ఏ విత్తనం వేయాలరా అని నేను బైబిల్ అడిగితే బైబిల్ నాకు బయలుపరిచిన విషయం ఏంటంటే ఇది చాలా లోతైనటువంటి మాట. నీతి ఫలించినట్లు విత్తనం వేయండి అన్నాడు. ఈ నీతి ఫలించాలంటే ఎక్కడ విత్తనం దొరుకుతుంది నాకు? ఆ విత్తనం గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు, నేను ఈ సబ్జెక్ట్ ధ్యానిస్తున్నప్పుడు 2-3 వారాల వరకు కూడా ఈ వచనం దగ్గర ఆగిపోయాను. 2-3 వారాల వరకు కూడా దానికి జవాబు దొరికే వరకు కూడా ఈ వచనం దగ్గర ఆగిపోయాను. నీతి ఫలించినట్లు విత్తనం వేయమన్నాడు. ఏ విత్తనం వేస్తే నీతి ఫలిస్తుంది? ఏ విత్తనం అది? ఏ విత్తనం అది? ఏ విత్తనం అది అని నేను చాలా తర్జన భర్తలు పడి 3 వారాల కింద మీద పడ్డాను. ఈ 3 వారాల తర్వాత దేవుడు చెప్పుకున్న ఆలోచన ఇచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 15-16 వచనాలు చదువుతున్నాం. 15-16 వచనాలు. ఏం చదువుతున్నావురా? మత్తయి చూడు, మత్తయి 3వ అధ్యాయం 15-16. అది ఆ మాట కాదు. నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. ఈ మాట మీకు వివరిస్తాను. యోహాను గారు యొర్దాను నదిలో బాప్తిస్మం ఇస్తున్నాడు. అమ్మా అందరూ వింటారు, జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. మనం ఏమి విత్తుకోవాలని బైబిల్ చెప్తుంది? నీతిని విత్తుకోవాలి. మరి నీతి ఎక్కడ ఉంది? బైబిల్లో ఉంది. అది ఎలా బయలుపరచబడుతుంది మనకు తెలియదు. అందుకని ఇప్పుడు చెప్తున్నాడు. ఇక్కడ యోహాను గారు యొర్దాను నదిలో బాప్తిస్మం ఇస్తున్నాడు. అక్కడ శాస్త్రులు పరిచయం చాలా మంది ఉంటారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొండజాతి ప్రజలందరూ వచ్చి యేసు ప్రభువు బోధ విని వాళ్ళ బాప్తిస్మం పొందుతున్నారు. అదే వాళ్ళలో యేసు క్రీస్తు ప్రభువు కూడా వచ్చి
యోహాను గారి ద్వారా బాప్తిసం పొందాలనుకుని నదిలో దిగాడు. అప్పుడు యోహాను అంటాడు, అదేంటి నాయన, నేను నీ మూలంగా బాప్తిసం పొందాలి, నీవేంటి నా మూలంగా బాప్తిసం పొందడానికి వచ్చావంటే యేసు ప్రభు అంటాడు, నీతి యావత్తు ఇలాగ జరగనివ్వండి. నీతి యావత్తు ఇలాగ జరగనివ్వండి అంటే దాని అర్థం ఏంటనుకుంటున్నారు మీరు? మనం నీతిమంతులం అవ్వాలంటే, పరిశుద్ధులం అవ్వాలంటే, దేవుని మార్గాల్లో నడవాలంటే, దేవుని రాజ్యంలో ఉండాలంటే ఒక నీతి ఉందే. ఏంటి ఆ నీతి అంటే? అవినీతిని పోగొట్టుకుని నీతిని సంపాదించాలి. అవినీతి ఎలా పోతుందంటే అది బాప్తిస్మము ద్వారా మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీ పాపములు కడగబడినట్లుగా తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మము పొందుడి. పాపం పోయినప్పుడే మనం నీతిమంతులం అవుతాం. ఆ పాపం పోవడానికి బాప్తిస్మం అవసరం, దానికి మారు మనసు అవసరం. మారు మనసు బాప్తిస్మం ఎవరు పొందుతారో, ఆ మారు మనసుకు తగినట్లుగా ఎవరు జీవిస్తారో వారు నీతిమంతులు. హల్లెలూయా. వారికి దేవుని వాక్యము నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నారు. అందుకే ప్రభు అంటాడు, నీతి యావత్తు ఇలా ఉంటుంది. నీతి యావత్తు ఇలా అంటే రక్షణ పొందాలి. యేసుక్రీస్తు రక్షకుడని నమ్మాలి, దేవుని కుమారుడని నమ్మాలి, బాప్తిసం పొందాలి, బాప్తిసం సంఘంలో చేర్చబడాలి, ప్రభురాత్రి భోజనాన్ని స్వీకరించాలి, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనాలి. వాళ్ళకి నీతి కలుగు. ఆ నీతి ఎక్కడ తీసుకెళ్తుందంటే పరలోకానికి తీసుకెళ్తుంది. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే నీతిని విత్తుకోవాలి. చెప్పండి, ఏం చెప్తారండి? నీతిని విత్తుకోవాలి. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే నోవాహును గురించి ప్రభు చెప్తున్న మాట చూద్దాం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనబడితివి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆ తరముడు అంటే ఎంతమంది ఎగ్జాంపుల్ తరముడు ఉంది, కానీ మన రాజపూడి గ్రామంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది ఉంటుంటారు? రాజపూడి జన సంఖ్య ఎంత ఉంటుంది? 5,000 ఉంటారు, 10,000 మంది పైన ఉంటారు. 10,000 మందిలో అందరూ ఒక రూట్లో నడుచుకుంటే, నువ్వు సెపరేట్ ఒక రూట్లో నడుచుకుంటే బాగుంటుందా? జనులు అందరూ ఒక రూట్కి వెళ్తున్నారు, మనం సెపరేట్గా ఒక రూట్కి వెళ్తున్నాం, బాగుంటుందా? ఆలోచించాలి. అందరూ మార్గంలోనే కదా వెళ్ళాలి. ఇప్పుడు అందరూ వెళ్ళిన మార్గం ఒకవేళ అసత్యమైంది అనుకో, వెళ్తామా? మరి అందరూ ఆ రూట్కి వెళ్ళినప్పుడు అది సత్యం అవుతుంది కదా. అందరూ ఒకే రూట్కి వెళ్ళినప్పుడు, మనం ఒక్కరు ఒక రూట్కి వెళ్ళినప్పుడు అందరూ వెళ్ళే రూట్కి వెళ్తేనే సత్యం అవుతుంది కదా. ఎప్పుడు అలా చూడండి. అలా అందరూ వెళ్ళాలి సత్యం కాకపోతే మాత్రం మన సత్యం కాని దానికోసం దూరంగా ఉండడమే చాలా. యేసు ప్రభు దగ్గరికి లక్షల మంది వచ్చారు, వేల మంది ప్రభువు నమ్ముతున్నారండి, చాలా మంది భోజనం చేశారండి ఆయన దగ్గర, చాలా మంది స్వస్థత పొందారండి. కానీ చివరికి నిలబడిన ఎంతమంది తెలుసా? 11 మంది దిక్కచ్చేయండి. ఈ వేల మంది ఏమైపోయారో తెలియదు, 11 మాత్రం యేసు ప్రభు. ఏదై కావాలి యేసు ప్రభుకి? తినేసిపోయేవాళ్ళు కాదు, స్వస్థత పొందుకుని పోయేవాళ్ళు కాదు, ఏదో అప్పుడు ముఖస్థుతి కోసం ఏదో ముఖం చూపించి నాకు మాట్లాడేసి బాబు మీరే బాబు మాకు కావలేదని చెప్పి పోయినోడు కాదు కావాల్సింది. ఎంతమంది నిలబడ్డారు అనేది కావాలి. అలాగా పరమవారిలో నోవాహు ఒక్కడే నిలబడ్డాడు నీతిమంతుల లిస్టులో. వాళ్ళందరూ దొంగలో, వ్యభిచారంలో, తిండిపోతులో, నరహంతకులో 120 సంవత్సరాల సువార్త చెప్పాడు. దేవుడు వర్షం కురిపిస్తున్నాడు, నేను వాడు తయారు చేస్తున్నాను, మనం బ్రతుకుతాం, మీరు నమ్మంటే ఎవరు నమ్మలేదు. ఫైనల్ గా దేవుడు స్టేట్మెంట్ ఇస్తా అంటాడు, ఈ తరవాలో నీ ఒక్కడిని నాకు చాలా. నోవాహు అంటాడు, ఎన్ని కుట్రలు పడినా కుట్రలన్నీ పక్కన పెట్టి దేవునికి ప్రయారిటీ ఇచ్చినటువంటి దానియేలు అంటాడు కాదు, చాలు రోజు ఎన్ని కుయుక్తులు చేసినా షడ్రకు మేషకు అబద్ధమాడు వాళ్ళు అంటాడు కావాలి దేవునికి. ఏదో అలా వచ్చి జస్ట్ పట్టుకుని ఎంత పారిపోయేవాడు కాదు, దేవుని కావాలి. నీతిని కాపాడుకునేవాళ్ళు, నీతిలో నిలబడేవాళ్ళు, నీతిని అనుసరించేవాళ్ళు, నీతి మార్గాన్ని చేపట్టిన వాళ్ళు కావాలి దేవునికి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు నేను ఉన్నానండి మీకు ఎందుకండి, ఏ కష్టం వచ్చి ఉన్నాను అనవడం ఉండదు.
యేసు ప్రభు పట్టుపడగానే పారిపోయారు శిష్యులు నిలబడరా? యేసు ప్రభు ఎందుకయ్యా ఈ రాత్రి 3 సార్లు యేసు ప్రభు అన్నడా లేదండి? ఎంత గట్టిగా నిలబడాలనుకుంటున్నామో అంతగా సాతాను గెలివిడి చేస్తాం. అలాగని సాతాను గెలువులు చేసిన, మనుషులు గెలువులు చేసిన మన నీతి మనదేనండి. మన స్వనీతి మీద ఆధారపడి, దేవుని నీతి మీద ఆధారపడి. హల్లెలూయా. ఇప్పుడు నోవాహు దేవుని నీతి మీద ఆధారపడి, దానియేలు దేవుని నీతి మీద ఆధారపడి, షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు దేవుని నీతి మీద ఆధారపడ్డారు. మనం నీతిని విత్తుకోవాలి. మన మనసులో ఎత్తుకోవాలి. ఎవడో చెప్పాడని, ఎవడో మనం రానివ్వడని, ఫంక్షన్ రానివ్వడం, దానికి రానివ్వడం, దీనికి రానివ్వడం. ఫంక్షన్ మనం పర్లోకి తీసుకెళ్తుందా? వాడు మనం పర్లోకి తీసుకెళ్తుందా? ఎవరు తీసుకెళ్తారు? మన పర్లోకి దేవుడు తీసుకెళ్తాడు. ఆయన ప్రధానమైన ఆయన కావాలి మనకి. ఆయన కావాలి. ఏమంటారు తెలుసా? మనుషులను నమ్ముట కంటే నేనేమన్నా సన్మానం 118 కీర్తనలో మాట, మనుషులను నమ్ముట కంటే యెహోవా నా సహాయం ముఖ్యమైనది. ఆయన ముఖ్యమైనది. అందుకని ఆయననే మనము అనుసరించుకుంటూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కావాలి. ఆయన ఒక్కడే మన రక్షకుడు, ఆయన ఒక్కడే మన పోషకుడు. మనుషులు లేకపోయినా బ్రతకగలం, కానీ దేవుడు లేకపోతే బ్రతకగలం. ఇది సత్యం. కాబట్టి దేవుడు కావాలనుకో, ఆయన పాదాలు పట్టుకోవాలనుకో. ఆయన చిన్న చూపు చూస్తే మనం ఏ స్థాయిలో ఉంటున్నాం మనకే తెలియదు. అలాంటి గొప్ప దేవుడి నీతిని మనం విత్తుకోవాలి. ఆ నీతిని విత్తుకుంటే కనుక మన దేవుడు ఈ తరమ వారిలో నీవే నాకు నీతిమంతుడుగా కనబడుతుంది. నోవాహు ఆ తరమ వారిలో ప్రజలందరూ దృష్టిలోనూ, దేవుని దృష్టిలో కూడా నీతిమంతుడుగా ఉన్నాడు. మనం కూడా నీతిమంతులుగా ప్రయత్నించాం. అయితే ఆనాటి ప్రజలు ఎలా ఉన్నారో నేను ఒక మాట మీకు తెలియజేస్తాను. పేతురు రాసిన 2వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు. పేతురు రాసిన 2వ అధ్యాయం 5 నుంచి నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడెను. మరియు ఆయన సుగమోరాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనుల వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి, ఇక్కడి జాగ్రత్త వినండి, దుర్మార్గుల కామవికారయుక్తమైన నడువుడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించెను. ఇంకా చదవరా? ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూసిన వాటన్నిటిని బట్టి, విన్న వాటినన్నిటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును జనాలందరూ తప్పుడు మార్గంలోనే ఉన్నారండి. ఒక్క లోతు నీతి మార్గంలో ఉన్నాడు, ఒక్క నోవాహు నీతి మార్గంలో ఉన్నాడు. వాళ్ళు ప్రతిరోజు చేస్తున్న కామ వికార శ్రేష్టతయే, ఈ కామ వికార శ్రేష్టకు మనసు నొచ్చుకున్న వాడే, దేవుడు ఎరిగిన వాడే వాళ్ళు చేస్తున్న దుర్మార్గపు పనులు చూసి, ఆ వ్యభిచారపు మనసును చూసి, వాడవలస తెలియపడగా చేస్తున్నటువంటి ఆ పనిని చూసి రోజు బాధపడ్డాడంటే లోతు, రోజు బాధపడ్డాడంటే నోవాహు. కానీ ఏ రోజు కూడా వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళ పిల్లలకు కానీ దాన్ని అంటకుండా కాపాడుకున్నాడు. దేవుడికి మన నీతిని మనం కాపాడుకోవాలి. మన నీతి ఏంటో వాళ్ళకి తెలుసుకోవాలి. మన భక్తి ఏంటో తెలుసుకోవాలి. మనలో ఉన్న భక్తి ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి. మన దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలి. సింహాలు భూమిలో వేస్తానయ్యాను ప్రార్థన చేస్తుంటే భయపడ్డా? అగ్ని కూడా వేస్తానయ్యాను ఆ ప్రతిమకి దండం పెట్టకపోతే భయపడ్డా? సింహాలు ఊళ్ళో ఉంచాడు మన దేవుడు. అగ్నిని చల్లారబెట్టాడు మన దేవుడు. అగ్నిలో ముగ్గురు తిరిగారండి. ఆ తిరగడం ఏ వ్యక్తి అయితే వేయించాడో,
ఏసులోడు చూశారు, ఏయించినోడు చూశాడు, అక్కడ ఉన్న ప్రజలు చూశారు. అక్కడ అదే నోటితో ఏమన్నాడో తెలుసా అండి? ఇదిగో మనము నిలబెట్టించి ప్రథమ మన దేవుడు కదా, శంకరుడు వేసి కమిటిన వారు పూజిస్తున్న ఆ దేవుడే దేవుడు, ఆయన పూజారుడని అదే రోజు రాజు స్టేట్మెంట్, నువ్వు నిలబడితే సాక్ష్యం అలా ఉంటుంది. నిలబడాలి. ఎవరు భయపడిపోతున్నావు? భయపడితే పరలోకానికి వెళ్ళగలవా? చెప్పు, వెళ్ళగలవా? మన ఇంకెళ్ళి బాప్టిజం తీసుకుని ప్రార్థన చేసి గుడికెళ్ళి కాలేసి బైబిల్ చేతి తట్టుకుని 8 గంటలు ఇక్కడ కూర్చోవడం పనే ఉంది. అది లోపల ఉంది. ఒక్కసారి తెలుసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తే ఒక్క తన వాంతికి తిరిగినట్టు ఉంటుంది. ఒక్క తన వాంతికి తిరిగి ఇంకా కుక్క బెటర్ విధంగా విశ్వాసం ఉంటుంది. కుక్క కంటే హీనంగా ఇచ్చేసాడు. ఇప్పుడు ఏమిటో తెలుసా? మనం అందరూ అడిగారుగా, అన్నారా మీరు అంత శ్రద్ధగా? బైబిల్ అంటే పళ్ళ శుభలా ఉంటుంది. మీరేమంటే అనుకోండి, నాకు తెలియదు. ఒక్కొక్క మాట మనకు పళ్ళ కలిసి కొట్టినట్టు ఉంటుంది. నేను నా కోసం చెప్తున్నాడు అయినా అన్నట్టు ఉంటుంది. నేనే సొంతగా రాసుకుని తెచ్చుకున్నాను కదా. మీ చేతిలో ఏదైనా ఉందో నా చేతిలో దగ్గర ఉంది కదా. మీరే చదువుతుంది, మీరు అది చదువుతుంది, మీరే చదువుతుంది, నేను అదే చదువుతున్నాను. నేను సొంతంగా ఏం చెప్తలేదు. ఇక్కడ బైబిల్ అనుసరించాలి. హల్లెలూయా. బతకడానికి 3 మార్గాలు ఉన్నాయి దేవా, బతకడానికి చాలా మార్గాలు. కానీ ఆ బ్రతికేటప్పుడు ఎలాంటి బ్రతుకుతున్నాం అన్నది ఆలోచించాలి. బ్రతికేయడం పెద్ద గొప్పే కాదు. బ్రతికేది గొప్ప అనుకుంటున్నారా? అడుగుతున్నాను బతికించండి. బతకడం గొప్పే ఉంది. ఉన్నవాడు తింటున్నాడు, లేనివాడు తింటున్నాడు, అది పెద్ద గొప్ప ఏంటి? కానీ ఎలా బ్రతుకుతున్నాం అనేది గొప్ప. ఎలా బ్రతుకుతున్నాం అనేది గొప్ప. దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి భయపడి దేవుడు చెప్పినట్టుగా చేయాలి. దేవుని నామానికి అవమానం కలగకుండా చూసుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆలోచించాలి, నీతిని విత్తుకోవాలి. ఇంకా చూద్దామండి కొన్ని మాటలు. పేతురు రాసిన యోబు గ్రంథం 27వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు. యోబు ఏమంటాడు? మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రం ఒప్పుకొనను. మరణము వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను, నా నీతిని విడువక. మరణము వరకు మీరు ఏదంటే చెప్పుకోండి, మీరు ఏదంటే చేసుకోండి. అబ్బాయి, మీరు వచ్చినాడు తిన్నగా ఏదో కానీ ఆదరణ మాటలు చెప్పాలి. కానీ మీ దేవుడు ఎక్కడ ఉన్నాడు, మీ దేవుడు అయిపోయాడు, నీకు ఇలా జరిగిందేంటి, శరీరం కుళ్ళిపోయిందేంటి, బిడ్డలు చచ్చిపోయేటి, ఆస్తులు పోయేరేటని నా దేవుని నిందించకండి. వచ్చినాడు ఏమంటున్నారు అనుకుంటున్నారు? ఒక్కటి నువ్వు అంత భక్తుడు అయితే, నీ దేవుడు అంత గొప్పడైతే ఎద్దులు ఎందుకు చచ్చిపోయాయి, గాడిదలు ఎందుకు చచ్చిపోయాయి, కొడుకులు ఎందుకు చచ్చిపోయారు, ఇల్లు ఎందుకు కూలిపోయింది, నీకెందుకు ఎంత రోగం వచ్చింది అని అడుగుతున్నారు. యోబు ఏమని చెప్తున్నాడు తెలుసా? మళ్ళా చదవరా. మీరు చెప్పినది మీరు చెప్పింది న్యాయం కాదురా అబ్బాయి, మీరు ఎంతలో చెప్తున్నారు. కానీ నా కొడుకులు చచ్చిపోతే అది న్యాయం అనుకుంటున్నారా? నా ఆస్తులు పోతే న్యాయం అనుకుంటున్నారా? దేవుని న్యాయం వేరు, మనుషుల న్యాయం వేరు. దేవుని నీతి వేరు, మనుషుల నీతి వేరు. మీరేదో ఊహించుకుంటారు నా దేవుని గురించి. నా దేవుడు ఎప్పుడు అలా అన్యాయమో చేయడు. ఏం జరుగుతుందో కనిపెడతాం అంటున్నాడండి. అంటాడు చూడండి, మరణము వరకు నేను ఎంత మాత్రమునో. ఆ మాట ఎవరన్నారు? యోబు భార్య కూడా ఉంది కదా. యోబు భార్య ఏముంది? నువ్వు యథార్థతను వదలవా అంటే ఏమన్నది? అదేంటి నువ్వు నా భార్య అసలు యథార్థతను వదిలిపెట్టమంటున్నావు ఏంటి? యథార్థత అంటేనే దేవుడు, దేవుడు అంటేనే యథార్థత. అసలు నా భారీగా మాట్లాడడం లేదు నువ్వు అని అనుకుని మందలిస్తాడు కదండి. నువ్వు మూర్ఖురా, మాట్లాడినట్లుగా మాట్లాడుతూ యథార్థతను వదిలిపెట్టమంటున్నావు అన్నాడు. ఇక్కడేమంటాడైనా స్పష్టంగా, నేను నా మరణము వరకు కూడా యథార్థతను వదిలిపెట్టను, నా నీతిని నేను గట్టిగా గట్టిగా పట్టుకుంటున్నాను. ఎవరైతే నీతిని విడవకుండా గట్టిగా పట్టుకుంటారో వారే రక్షించబడతారు. సొదొమ కాలిపోతున్నప్పుడు దేవదూతలు వచ్చి లోతును బయటికి రాని, లోతు భార్యను బిడ్డలను బయటికి లాగి రక్షించిన దేవుడు మన దేవుడు.
వర్షము వచ్చి ప్రజలందరూ మునిగిపోతుంటే నువ్వు వాడేకని భార్యను, కుమార్తెలను, అల్లులను వాడేకించి కాపాడిన దేవుడు మన దేవుడు. సింహాల బోధ వేసినప్పుడు నీకేం పర్వాలేదు నేను ఉన్నానని చెప్పి సింహాల నోరు ముయించి కాపాడిన దేవుడు మన దేవుడు. శాస్త్రం వేసిగా ఉంది కదా, ఐదులో వేస్తే కంగారు నీతో పాటు నేను ఉన్నానని 4వ వ్యక్తిగా తోడుగా ఉండి తిరిగిన దేవుడు నా దేవుడు. ఆడ తోడుకున్న దేవుడు నీకు నాకు తోడుకుంటున్నా. ఎందుకు సన్నగిలిపోతున్నారు విశ్వాసంలో? ఎందుకు ఎవరికి దిగజారిపోతున్నారు విశ్వాసంలో? ఎందుకు యథార్థతను విడిచిపెడుతున్నారు విశ్వాసంలో? ఎందుకు దేవుని ఎడల భయం లేకుండా జీవిస్తున్నారు? మనుషులకు ఎందుకు భయపడుతున్నారు? మరణము వరకు నా నీతిని నేను గట్టిగా పట్టుకుంటాను. నమ్మడం ప్రధానం కాదు, అందరూ నమ్మేస్తారండి. గట్టిగా పట్టుకుండడం ప్రధానం. ఎప్పటి వరకుని మరణము వరకు నా నీతిని నేను గట్టిగా. ఇప్పుడు ఏమి ఎత్తుకోవాలి మనం? ఏమి ఎత్తుకోవాలా? నీతిని. రెండో పాయింట్ చూద్దాం. రెండవది ఏంటంటే వాక్యమును విత్తుకోవాలి. ఏమి విత్తుకోవాలి? అందరూ చెప్పండి గట్టిగా. వాక్యమును విత్తుకోవాలి, మార్పుకోవాలి. 4వ అధ్యాయం 14 వచ్చింది. మార్పు 4:14 చదవండి. చూడండి, విత్తువాడు ఏమి విత్తుతున్నాడు అన్నది వాక్యం. ఇప్పుడు నేను ఏమి విత్తుతున్నాను? ఇక్కడ ఎక్కడ విత్తుతున్నాను? నేను వాక్యాన్ని విత్తనాలుగా విత్తుతున్నాను. ఎక్కడ విత్తుతున్నాను? సంఘవాని పొలంలో హృదయంలో విత్తుతున్నాను. నేను ఇప్పుడు ఎక్కడ విత్తుతున్నాను? హృదయంలో విత్తుతున్నాను. విత్తే విత్తనాలు ఎక్కడ పడాలి? ఇప్పుడు హృదయంలో పడాలి. కానీ విత్తువాడు వాక్యమును విత్తుతున్నాడని చెప్పి ఏమంటాడు? కొన్ని విత్తనములు త్రావ ప్రక్కన ఉండు వారు ఎవరనగా వాక్యము విత్తబడిన గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి నేను ఇప్పుడు ఇంత స్పష్టంగా క్లారిటీగా నా నోటితో దించుకుని మరీ చెప్తున్నాను. చూసారా? విత్తుతున్ననే చాలా గట్టిగా వింటున్న వారు వింటున్నారు కానీ మరలా వింటున్న వాళ్ళు అపవాదిని చోటిస్తున్నారట. అందుకని ఇక్కడ విత్తబడిన విత్తనాలు వారి మనసులో పండైతే పడుతుంది. వాడు ఏం చేస్తున్నాడంటే అందుకనే వాళ్ళు బలపడతలేదు వాక్యం. అంటే వాళ్ళకి ఎవరికి చోటిస్తున్నారో నేను చెప్తున్నాను. పాస్ గారు అలాగే చెప్తుంది కానీ అలాగా ఆయన చెప్పినట్టు చెప్తే మనకెవరో మిగలరు, అందరూ పొగుడుతున్నవాడు అంతా అని చెప్పి సాతాను పక్కన ఉన్నవాడు నువ్వే చూస్తూ అని సాతాను చోటించిన అనుకోండి. ఈ విత్తనాలు ఎక్కడ వాడో తర్వాత రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యములు విని సంతోషంగా అంగీకరించేవారు. అయితే వారిలో వేరు లేనందున. హల్లెలూయా. రెండో విత్తనం ఎట్లా పడుతుందంటే విత్తుతుంటే ఇప్పుడు రాతి నేల మీద పడింది. కొంతమంది హృదయాలు ఎలా ఉంటాయంటే బండ తేరిపోతాయి. ఏం తేరిపోతాయి? బండ. 8 గంటలు ఉంటాయి కదా. ఏమిచ్చి కొట్టమంటారు తెలుసా? బండని శుద్ధించి కొట్టమంటారు. శుద్ధించి కొడితే కదా పగలదు, కొడితేనట్టుగా పగలదు. అందుకని ఎంత వాక్యమైనా దొన్న పూర్తి మీద వర్షం పెట్టే నాకు వాళ్ళు ఏమన్నాడంటే రాతి నేల అన్నాడు. ఏమన్నాడు? రాతి నేల అన్నాడు. ఆ రాతి నేల మీద పడిన వారు ఎవరైనా వాక్యాన్ని వింటారు కానీ వాళ్ళు జస్ట్ వలకెత్తుతారు కానీ వేరు లేనందున మన్ను లేకపోతే ఎక్కడుతుంది? మన్నుంటేనే కదా. ఇప్పుడు రాయండి వీళ్ళ రాతి మీద ఉన్నారు. దానివల్ల వేరు లేనందువల్ల వాళ్ళు వెంట తగలగానే, అంటే కష్టం రాగానే, చిన్న సమస్య రాగానే, చిన్న బాధ రాగానే దేవుడు ఎక్కడ ఉన్నాడు? తెలుసుకో ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? ఏది నా కష్టం వచ్చింది ఎక్కడ కనపడండి అని సునాయాసంగా ఈజీగా వెనక్కి మళ్ళీపోయే వాళ్ళు రాకపోతుంది. అంటే వాళ్ళకి ఏం లేదు, మందు లేదు, వేరు లేదు, వెంట తగిలింది, కష్టం వచ్చింది, వ్యాధి వచ్చింది, వెనక్కి తగిలింది. మూడో
కొన్ని విత్తనములు ముండ్ల పొదలలో పడ్డాయి. చదవండి అదే మనం చూసారా? ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, మీరు వాక్యమును విందురు గాని ఐహిక విచారములు, ధన వ్యామోహమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చుకుని వాక్యం నడిచేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఈ ముండ్ల పొదల్లో పడిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ధనాపేక్ష కలిగింది, ధన వ్యామోహం, పాప వ్యామోహం, లోక వ్యామోహం, ఇలాంటివన్నీ కలిగి ఉన్నాడు. ఏడు పాపం విత్తనాలు పడతాయి మొలకెత్తుతాయి, కానీ ఈ వ్యామోహాలు ఉండి అందుకనే పౌలు గారు కూడా ఏమంటారంటే దృశ్యములైనవి కొన్ని, అదృశ్యములైనవి ఎన్నో. తెలుసా మీకు? ఆయన చాలా బాగా మాట్లాడతారు. దృశ్యములైనటువంటివి కొన్ని, అదృశ్యమైనటువంటివి ఎన్నో. చాలా ఉన్నాయి భూమి మీద ఉన్న వాటిని. కనబడే వాటికంటే కనబడేటువంటి విషయాలు వాటిని చూడాలి. అప్పుడు మన నీతిని మనము కాపాడుకుంటాం. దేవునికి స్తోత్రం. రెండో పాయింట్ ఏంటండి? వాక్యములు విత్తుకోవాలి. వాక్యాన్ని విత్తుకోవాలి. ఎందుకు వాక్యాన్ని విత్తుకోవాలో వాక్యంలో ఏమో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి 22వ వచనం. సారీ, యాకోబు పత్రిక మరి ఒప్పుకుంటాం కదా. మంచి నేలను పడిన వారు ఎవరనగా చదవరా? మూడే చెప్పానా? వాక్యములు విని దానిని అంగీకరించడానికి వాక్యాలు విని పెడచములు పెట్టడం. వెంటనే బైబిల్ చెప్తుంది కాబట్టి, దేవుడు చెప్తున్నాడు కాబట్టి వెంటనే అంగీకరించి 30 గాను 60 గాను 100 ఫలించు వారు మెత్తనలో పడిన వారు ఎవరనగా వాక్యాన్ని వెంటనే అంగీకరిస్తారమ్మో నిజమే కదా, ఇలా ఉండాలి కదా, ఇలా ఉండకూడదు కదా అని వాక్యం చెప్తుంటే అంగీకరిస్తారట. ఆ అంగీకరించిన ఏం చేస్తారంటే 30 60 100 ఫలిస్తారటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం దేని అంగీకరించాలా? మనుషుల మాట కాదు మనం నమ్మేది. దేవుని మాటకు వేయటం, దేవుని మాటకు వేలేవాలి, దేవుని మాట నమ్మాలి. మనుషుల మాట ఉంచేస్తే మనం దేవుని మాట తేలగొట్టాము. అందుకని దేవుని మాటకు వేయటం. ఎవరి మాటకి వెళ్తాం మనం? దేవుని మాటకేనా? నిజంగా దేవుని మాట అలా ఇస్తేనే దేవుడు మనం ఏం చేస్తాడు? గొప్పగా చేస్తాడు. మంచి నెలలో పడిన విత్తనాలు అంటే మనం దేవుని మందిరానికి వాక్యాన్ని వినడానికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ హృదయాన్ని దేవుని వాక్యం వరకు సిద్ధపరుచుకుంటారు. ఏం చేయాలి? సిద్ధపరుచుకుని రావాలి. యాకోబు పత్రిక మొదటి ఎందుకు వాక్యాన్ని విత్తుకోవాలో చెప్తాడు అక్కడ. అందుచేత సమస్తమును కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడినదై నీ ఆత్మలను రక్షించుటకు ఎలాంటిదంటది? శక్తిగల వాక్యమును అంగీకరించి. ఎలా అంగీకరించాలట? సాత్వికముతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాత్వికముతో అంగీకరించాలంట దేవుని వాక్యాన్ని. అందుచేత సమస్తమైన కల్మషాన్ని విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి నీ ఆత్మ రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో. వాక్యాన్ని విత్తుకోవాలి హృదయంలో. ఎందుకోవాలండి? హృదయంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక ఎందుకు వాక్యాన్ని విత్తుకోవాలి? 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయమైన తలపులను ఆలోచనలను శోధించుచున్నది. అందుకే హృదయములో వాక్యాన్ని అది ఖడ్గము కంటే పోదనైనటువంటి సజీవము గలది, బలం గలది, రెండంచుల కంటమంట ప్రాణాత్మ కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూరిపోయి హృదయ తలంపులను ఆలోచనలన్నింటినీ కూడా ఏం చేస్తాక శోధిస్తుంది. అందుకే వాక్యాన్ని విత్తుకోవాలి. ఇంకా చూద్దాం.
కీర్తన గ్రంథం 119వ కీర్తన 50వ వచనం. ఎందుకు వాక్యాన్ని విత్తుకోవాలని చెప్తారు? ఎందుకు వాక్యం? నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది. అండి నా బాధ పోతలేదండి, నెమ్మది లేదండి అన్నవాళ్ళు ఉన్నారంటే వాక్యాన్ని సరిగ్గా విత్తుకోవాలి. వాక్యాన్ని సరిగ్గా విత్తుకోవాలి. మనసు నీ వాక్యము బ్రతికిస్తుంది కాబట్టి వాక్యాన్ని విత్తుకోవాలి. వాక్యాన్ని విత్తుకున్న వాళ్ళందరూ సమాధాన పడతారు, దీవించబడతారు. వాక్యాన్ని విత్తుకున్న వాళ్ళ బాధల నుండి బయటపడతారు. అందుకే సంపూర్ణంగా వాక్యాన్ని విత్తుకోవాలి. ఆదికాండం 26:12 వచనం చదువుకుంటే, గెరారులో ఇస్సాకు కాపరి ఉంటారు. ఆ టైంలో చాలా కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు నీళ్ళలో పంటలు పండారు. ఆయన కొన్ని బావులను త్రవ్వాడు, నీళ్లు పడ్డాయి. ఆ నీళ్లు చెందితేనకండి సమృద్ధి అయిన పంటలు పడ్డాయి. అక్కడ కరువు కాలంలో అక్కడ విత్తనం అని రాసుడు. ఏం విత్తాడు? విత్తనం విత్తానండి. ఆ సంవత్సరం ఇస్సాకు 100 ఫలము పొందెను అని అంటుంది అక్కడ. ఆ సంవత్సరం ఇస్సాకు 100 ఫలము పొందెను అందరండి. ఆ సంవత్సరమున ఇస్సాకు 100 ఫలము పొందెను. ఏం చేస్తే పొందాడు? విత్తనము విత్తుట వలన 100. ఇప్పుడు మనం కూడా ఏం చేసుకోవాలన్నమాట? విత్తనమును విత్తుకోవాలని మీకు తెలియజేస్తున్నామండి. 126వ కీర్తన 5-6 వచనాలు చదువుతున్నాడు. తొందరగా సమయం అయిపోయింది. 5-6 వచనాలు. కన్నీరు విడిచి విత్తువారు సంతోషగానముతో పంట కోయుదురు. హల్లెలూయా. మా ఆయన గుడికి వెళ్ళలేదు తండ్రి, మా బాబు గుడికి వెళ్ళలేదు నాయనా, దేవా మా ఇంకోళ్ళు గుడికి వెళ్ళలేదు నాయనా, తండ్రి నన్ను ఆకటపరుస్తున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి? నేను నీతిగా ఉండాలనుకుంటున్నాను, బ్రతుగా ఉండాలనుకుంటున్నాను, నీలో నిలకడగా ఉండాలనుకుంటున్నాను, వీళ్ళందరూ నన్ను వెనకలాగుతున్నారు ప్రభు, ఏం చేయాలయ్యా అని చెప్పి బాధపడుతూ కన్నీరు కారుస్తూ వీరికి విత్తనాలు అంటే వాక్యం చేపట్టుకుని సబులాంటి మార్చడం కాదయ్యా, క్రూరుడు కాదయ్యా, దుర్మార్గుడు కాదయ్యా, బంగ కాదయ్యా, వ్యభిచారి అయినటువంటి 5 భక్తులతో కాపురం చేస్తున్నటువంటి సమరస్త్రిని మార్చడం కదయ్యా, పాపాత్మురాలైన స్త్రీని మార్చడం కదయ్యా, తండ్రి దుర్మార్గులైన వారిని ఎంతో మందిని మార్చడం కదయ్యా, నా భర్తను మార్చడం, మా ఇంట్లో వాళ్ళు మార్చడం. కన్నీళ్ళు విడవాలి. వాక్యాన్ని చేతపట్టుకుని విత్తనాలు చేతపట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ విత్తనాలు ఆయన దగ్గర పెట్టి, ఇలా అన్నావు కదా బైబిల్లో, ఈ వచనంలో ఎలా ఉంది, వచనంలో ఎలా ఉంది, అధ్యాయంలో ఎలా ఉంది, ఈ పుస్తకంలో ఎలా ఉంది కదయ్యా, నువ్వే కదయ్యా చెప్తావు, మార్తానని చెప్పు కదయ్యా, ఎందుకు మార్చి ఉన్నాను, ఎందుకు ఆటకు పరుస్తున్నాడు, ఏడు దేవుడు పదవి కన్నీరు ఖర్చు ఎక్కువ చేయడం మనకి. మనకి నవడం రాదు, ఎడుతూ రాదు, ఎప్పుడు చూస్తే సీలు మొక్కలే. ఏడవడం కూడా రావాలండి. ఎక్కడ ఎప్పుడు ఎడుస్తాం? మనం నష్టం కలిగితేనే కదా ఎడుస్తాం. మరి అలాంటప్పుడు మన భక్తికి భంగం కలుగుతుంటే, మన నీతికి భంగం కలుగుతుంటే ఎందుకు ఎడుస్తలేదు దేవుడి దగ్గర, ఎందుకు ప్రార్థన చేయలేదు దేవుడి దగ్గర? అట్లా అంటాడో, పిడికిన విత్తనములు చేత పెట్టుకుని ఏడ్చుచుకో విత్తువాడో సంతోషంగా. అలా చేస్తే ఏం చేస్తలేదు, నీ ఇంట్లో వాళ్ళని ఎందరూ చేస్తారు ప్రార్థన చేయాలి, పనులుగా తీసుకొచ్చేస్తావు అంతే. వాళ్ళందరూ ఎంత ఏడ్చిన కోసం దేవుడు ఎంత మార్చలేదు అని ఎంత సంతోషంగా చెప్తారు. నీకే లేకపోతే భారం ఆయన లేకపోతే ఆయన లేకపోతే నాకంటే అంతే కదా. ఒక రక్షించుకుంటే అంకాలలో ఏం చేయాలి? రక్షించుకున్నట్టు అంకాల కోసం విలువక ప్రతిరోజు కన్నీరు విడిచి ప్రార్థన, కన్నీరు విడిచి ప్రార్థన. ఏమి ఎత్తుకోవాలి ఇప్పుడు? వారి హృదయంలో వాక్యం, మన హృదయంలో కూడా వాక్యం. ఇంకొక పాయింట్ ఉంది, అది కూడా చెప్పేసుకోవచ్చు, కంప్లీట్ చేద్దాం. 3వది ఏంటంటే పరిశుద్ధాత్మను విత్తుకోవాలి. ఇది చెప్పే ముందు చెప్పిన 2 చెప్పండి. ఒకటి విత్తుకోవాలి, నీతిని విత్తుకోవాలి. నీతి అంటే పాపమును విడిచిపెట్టి బాప్తిసం పొంది అబ్రహాము దేవుని నమ్మను, అది అతను నీతి. దేవుని నమ్మడమే నీతి, దేవుణ్ణి నమ్మడమే నీతి. నమ్మిన తర్వాత నమ్మకం చేయకూడదు, నమ్మకాన్ని ఏం చేయాలి? కాపాడుకుంటూ. 3వది పరిశుద్ధాత్మను విత్తుకోవాలి. పరిశుద్ధాత్మ గలతీ రాసిన పత్రిక 6:8 గలతీ పత్రిక 6:8.
ఆలయంగా తన నీరేక్షలను బట్టి ఆ, విత్తువాడు తన శరీరాచరణ బట్టి విత్తువాడు శరీరం నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవం అనే పంటను కోయను. శరీరాన్ని బట్టి విత్తకూడదట. దేన్ని బట్టి విత్తాలండి? ఆత్మను బట్టి విత్తాలి. అంటే పరిశుద్ధాత్మను విత్తుకోవాలి. అందుకే ప్రభు అన్నాడు, ఎందరూ దేవుని ఆత్మ చేత నింపబడతారు వారందరూ దేవుని కుమారులు అన్నారు. ఆత్మీయతలో నడిస్తేనే దేవుని కుమారులు, శరీరానుసారంగా నడిస్తే మన దేవుని కుమారులు కాలేము. అందుకని శరీరమును బట్టి విత్తువాడు క్షయమను పంట కోయను. వాడు ఆశిస్తాడు కానీ ఏమీ దొరకదు. వాడు అది ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవం అనే పంట వస్తుంది. అన్ని అడిగే. అంటే ఇప్పుడు మనం ఎక్కడైతే మునిగి తేలాలన్నమాట? ఆత్మలో మునిగి తేలాలి. ఆత్మను విత్తుకోవాలి. దేవుని అడగాలి. ఏమన్నాడు తెలుసండి ఆయన? పరిశుద్ధాత్మ కోసం నన్ను అడగండి, ధారాళంగా ఇస్తానంటాడు ఆయన. ప్రభువుని అడిగితేనండి ధారాళంగా ఇస్తానంట ఆయన. ఆత్మను కుమ్మరించుడు ఆయన. ఈ మధ్యన